నమస్తే అండి. ఈ వీడియోలో మనం 3 టాపిక్స్ డిస్కస్ చేస్తాం. ఒకటి చార్ట్ అనాలిసిస్, ఇంకా ఐటీ సెక్టర్ తాలూకు చార్ట్ ప్యాటర్న్ ఎలాగుంది, ఇంకా ఇప్పుడున్న ఆపర్చునిటీలో ఒక అండర్ వాల్యూడ్ స్టాక్ ఉంది. అది కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చార్ట్ అనాలిసిస్లో డిస్కస్ చేసేది ఏంటంటే రౌండ్ టాప్ ప్యాటర్న్ ఉంటుంది. ఇది రౌండింగ్ బాటమ్ అంటే ఇప్పుడు సేమ్ ఇప్పుడు చూసారు కదా ఈ రౌండ్ అనేది ఎలా ఉందో. ఇప్పుడు ఈ రౌండ్ ఇలాగ ఉంది కదా. రౌండింగ్ టాప్ అంటారు ఇది. ఇది రౌండింగ్ బాటమ్ ప్యాటర్న్ అంటే ఇది. కింద నుంచి పైకి. ఎప్పుడైనా సరే కింద నుంచి పైకి ఇలా ఉంటే ఇది ఒక ఇండికేషన్ ఇక్కడ నుంచి పైకి వెళ్తాది అని. ఇక్కడ ఇది ఫెయిల్ అయింది కానీ ఇలాగా సక్సెస్ అయినవి చాలా ఉన్నాయి, అవి చూపిస్తా. ఈ రౌండింగ్ టాప్ ప్యాటర్న్ ఎప్పుడైతే వస్తుందో నాకు అది అంటే చాలా భయం నాకు అది. ఆ ప్యాటర్న్ ఎప్పుడున్నా సరే చాలా సార్లు నెగిటివ్ క్రియేట్ చేస్తుంది. ఇది ఆవలాన్ తాలూకు స్టాక్. ఇది చూసారు రౌండ్ వచ్చిందంటే నాకు చాలా భయం వేస్తుంది, ఎందుకంటే అక్కడ నుంచి కింద చూస్తే గ్యాప్ ఉంది. అరౌండ్ దగ్గర దగ్గర ఒక 5-7% గ్యాప్ ఉంది. ఇంకోటి ట్రెండ్ లైన్. ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ డౌన్ అయిపోయింది మొన్న. కాకపోతే ఇక్కడ లక్కీగా బయింగ్ వస్తుంది. చూడాలి ఇది కిందకి వెళ్తుందా పైకి వస్తుందా. మోస్ట్లీ కిందకి వెళ్ళే ఛాన్సెస్ హై కనిపిస్తున్నాయి. ఈ విధంగా మనం చార్ట్ అనాలిసిస్ చేయాలి. ఇంకోటి మనం పర్సిస్టెంట్ లోకి వెళ్దాం. వన్ ఆఫ్ ద ఐటీ స్టాక్. పర్సిస్టెంట్ లో చూస్తే ఎంత పెద్ద రౌండ్ ఉంది చూసారా, మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తే ఎంత పెద్ద రౌండ్. ఇది ఎప్పుడు వచ్చిందో అప్పుడే మనకి ఇండికేషన్ అన్నమాట. ఏంటంటే పడ్డానికి స్టాక్ రెడీగా ఉంది అన్నట్టు ఒక ఇండికేషన్ ఇది. అలాగే గ్యారంటీ లేదు, ప్రతిసారి పడుతుందని గ్యారంటీ లేదు, కానీ పడే ఛాన్స్ అయితే ఉంది. ఒకసారి బౌన్స్ వచ్చింది. ఇంకా అక్కడ నుంచి బయింగ్ వెళ్తుందేమో అనుకున్నా కానీ అక్కడ నుంచి ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయిపోయింది. ఎప్పుడైనా సరే నేను ఫాలో అయ్యేది ఏంటంటే నెగిటివ్ సెంటిమెంట్ లో ఆ పలానా స్టాక్ లో రౌండ్ బాటమ్ ఉందంటే అదొక నెగిటివ్, ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయిందంటే డబల్ నెగిటివ్. అలాంటప్పుడు ఆ స్టాక్ ని హోల్డ్ చేయడానికి అంత యూజ్ ఏం లేదు. హోల్డ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ పెయిన్ మనకి ఎందుకు అనవసరంగా పడే కొద్దీ ఆ నెగిటివ్ చూడాల్సిన అవసరం లేదు. లాస్ లో బుక్ చేస్తే ఎస్ ఇట్ ఈస్ లాసే, కానీ ఫర్దర్ గా లాస్ అయితే పెరగదు కదా. ఇప్పుడు వచ్చిన లాస్ వేరే దగ్గర ఈజీగా కవర్ అయిపోద్ది, వేరే ఒక ఆపర్చునిటీ చూసుకోవచ్చు అక్కడ కవర్ అయిపోద్ది, కానీ ఒకదాన్నే పట్టుకుని అలా వేలాడడంలో యూజ్ అయితే లేదు. ఎప్పుడైనా సరే రౌండ్ రెసిస్టెన్స్ దగ్గర రౌండ్ గాని వచ్చిందా మనకి అది మీనింగ్ ఏంటంటే ఇంకా పరిగెట్టాలి మనం. ఎప్పుడైతే ఇలా రివర్స్ రౌండ్ వస్తుందో అది మనకి యూస్ఫుల్. ఆ రివర్స్ రౌండ్ ఎప్పుడెప్పుడు వచ్చాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. రీసెంట్ గా ఇప్పుడు రివర్స్ రౌండ్ ఎక్కడ ఉందంటే మనకి వారి ఎనర్జీస్. వారి ఎనర్జీస్ మీరు గమనిస్తే ఇక్కడ ఒక రౌండ్ వచ్చింది చూసారా, ఇలాగా రౌండ్ వచ్చింది. డిసెండింగ్ ట్రెండ్ లైన్ ని బ్రేక్అవుట్ చేసింది ఎర్నింగ్స్ తర్వాత. దాని తర్వాత మళ్ళీ కిందకు వచ్చి గ్యాప్ ని కవర్ చేసింది. ఇప్పుడు గ్యాప్ ని కవర్ చేసి ఈ రోజు మళ్ళీ బయింగ్ వచ్చింది. ఇంకా ఇలా చూస్తే చూడాలి ఇది ఇలాగా డైరెక్ట్ గా పైకి వెళ్ళిపోద్దా లేకపోతే ఈ డౌన్ ట్రెండ్ ని ఇలా కంటిన్యూ చేస్తుంది ఇలాగ కిందకి అనేది చూడాలి. ఏదైనా జరగచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక బేస్, ఇది ఒక పాజిటివ్ ఏంటంటే బేస్ క్రియేట్ చేసింది. ఇదంతా బేసే. దీంట్లో నుంచి వచ్చింది కాబట్టి ఇదొక మనకి బయింగ్ ఇండికేషన్. ఇది డౌన్వర్డ్స్ ఉండాలి. ఇది రివర్స్ గానే ఉందా ఇందాక పర్సిస్టెంట్ లో ఉన్నప్పుడు, పర్సిస్టెంట్ లో చూసాం కదా, అది రిస్క్ అన్నమాట. ఇది పాజిటివ్. ఇంకో రిస్క్ ఇది ఇంకోటి ఒకటి ఉంది చూపిస్తా. ఐసిఐసిఐ బ్యాంక్. ఇది కూడా చూడండి, ఇది ఒక రకం, ఇది కూడా రౌండే. ఇది కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి డౌన్ వెళ్ళడానికి, కానీ బ్యాంక్స్ అనేవి చాలా స్టేబుల్ కాబట్టి అంత మరి మ్యానుఫ్యాక్చరింగ్ లేదా స్మాల్ క్యాప్ స్టాక్స్ లాగా అంత హెవీగా పడదు. కొంతలో కొంత రీజనబుల్ సేఫ్ సైడ్ అన్నమాట ఇది. ఈ విధంగా మనం కొన్ని చార్ట్ అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇంకోటి ఐటీ సెక్టర్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం కూడా. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ చూస్తే కంటిన్యూస్ ఫాలో ఉంది కదా, ఈ టైంలో అసలు ఐటీలో ఎంటర్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడ మనకి సపోర్ట్ పరంగా చూసుకుంటే నిఫ్టీ ఐటీలో మనకి ఏ ఏరియా సపోర్ట్ లో ఉంది, అది చాలా డౌన్ లో ఉంది, కానీ అరౌండ్ ఎంత పర్సెంటేజ్ డౌన్ లో ఉందంటే ఇండెక్స్ బట్టి చూసుకుంటే అరౌండ్ 11% డౌన్ లో ఉంది. సో ఇప్పుడైతే ఐటీ వైపు చూడకపోవడమే మంచిది. ఈ ఆంథ్రోపిక్ క్లౌడ్ రిలేటెడ్ గా కన్ఫ్యూజన్ ఉన్నంత వరకు ఐటీ సెక్టర్ వైపు చూడకపోవడం మంచిది. డీ రేటింగ్ జరుగుతుంది కాబట్టి మనం వెయిట్ అండ్ సీ. అట్లీస్ట్ 6 months అయినా చూడాలి. కానీ వి షేప్ రికవరీ, అంటే కోవిడ్ టైంలో వి షేప్ రికవరీ వచ్చింది కదా, ఆ టైప్ ఆఫ్ రికవరీ వస్తే మాత్రం గ్యారంటీగా కవర్ చేస్తాను. అప్పుడు అది చూద్దాం అప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి. దీని తర్వాత ఒక స్టాక్ అండర్ వాల్యూడ్ ఉన్న స్టాక్ గురించి ఒకటి చెప్పే కదా, అదేంటంటే పేస్ డిజిటెక్ కంపెనీ.
సో ఈ కంపెనీ పేస్ డిజిటెక్. సో ఇది ముందు బ్యాటరీ సెగ్మెంట్ కవర్ చేసేటప్పుడు కూడా చెప్పాను. ఇది స్మాల్ క్యాప్ స్టాక్, చాలా చిన్న కంపెనీ ఇది. 3,900 crores మార్కెట్ క్యాప్. సో కరెంట్ ప్రైస్ చూస్తే ఇంట్రిన్సిక్ వాల్యూ కన్నా హాఫ్ ఉంది, ఇది ఇంట్రిన్సిక్ వాల్యూ కన్నా హాఫ్ ఉంది. సో జనరల్ గా మనకి ఇప్పుడు ఇంట్రిన్సిక్ వాల్యూ ఎప్పుడు ఎవరంటే వాల్యూ ఇన్వెస్టింగ్ చేసేవాళ్ళు చూస్తారు. సో ఇంట్రిన్సిక్ వాల్యూ కానీ బుక్ వాల్యూ కన్నా తక్కువలో గట్టి ఉంటే వాళ్ళు అది ప్రిఫర్ చేస్తారు అనమాట బై చేయడానికి. సో అందులో మంచి స్టాక్ చూసుకున్నాను. సో ఈ స్టాక్ నేను ఫండమెంటల్స్ ముందు కూడా కవర్ చేశాను. నాకు ఇది బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే బిఎస్ఎస్ సెక్టర్లో ఇండియాలో బిఎస్ఎస్ ని అంటే సెల్స్ ని చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుని, చైనా తైవాన్ ఇలాంటి దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని వీళ్ళు ఇక్కడ స్టాక్స్, బ్యాటరీ స్టాక్స్, మాడ్యూల్స్, ఇంకా కంప్లీట్ గా బిఎస్ఎస్ స్టోరేజ్ సిస్టమ్ ని తయారు చేసి సప్లై చేస్తున్నారు అనమాట. సో ఇది సప్లై చేయడమే కాదు, వీళ్ళకి ఆర్డర్స్ విన్స్ చాలా ఉన్నాయి. దగ్గర దగ్గర 8 ఇప్పుడు మార్కెట్ క్యాప్ చూశారు కదా, ము- దగ్గర దగ్గర రౌండ్ ఫిగర్ 4,000 కోట్లు మార్కెట్ క్యాప్. కానీ ఈ కంపెనీ దగ్గర ఆర్డర్ బుక్ అరౌండ్ 8,000 crores ఆర్డర్ బుక్ ఉంది. రీసెంట్ గా ఈ రోజు కూడా ఈ కంపెనీ 158 crore ఆర్డర్ బుక్ వచ్చింది. ఏ కంపెనీ నుంచి? రిలయన్స్ దగ్గర నుంచి. మీకు తెలిసిందే రిలయన్స్ ఎంత పెద్దదని. సో మనకి న్యూస్ కవరేజ్ వస్తుంది కదా, రిలయన్స్ అనేది ఇప్పుడు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ఇంకా డేటా సెంటర్ వైపు వెళ్తున్నారు. సో అవన్నిటికీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కావాలా. అంత పెద్ద కంపెనీ ఈ చిన్న కంపెనీకి ఆర్డర్ ఇచ్చిందంటే ఇది చిన్న విషయం కాదు. ఇది ఏంటంటే ఈ కంపెనీ తాలూకా రీచ్ ని చూపిస్తుంది మనకి, ఎంతవరకు ఎలాంటి ప్లేయర్స్ ఈ కంపెనీకి ఆర్డర్ ఇస్తున్నారు. సో రిలయన్స్ అనే కాదు, ఇంకా ఎవరెవరు ఉన్నాయనంటే, సో చూడండి ఇప్పుడు ఈ కంపెనీకి, ఇది ఆ కంపెనీ తాలూకా పీపీటీ స్క్రీనర్ లో ఉంటది. సో 8,500 కోట్ల దాకా దీని ఆర్డర్ బుక్ ఉంది. సో చాలా చిన్న విషయం కాదు ఇది. డబల్, ఆ కంపెనీ తాలూకా మార్కెట్ క్యాప్ కన్నా డబల్ ఆర్డర్ బుక్ ఉంది. సో ఇప్పుడు ఒకవేళ రెవెన్యూ ఈ కంపెనీ చూసుకుంటే, ఇయర్లీ రెవెన్యూ చూస్తే 2,000 కోట్ల దాకా రెవెన్యూ ఉందన్నమాట. సో చాలా, దానికన్నా నాలుగింతలు ఉంది ఆర్డర్ బుక్. సో ఇది చాలా ఫేవరబుల్ అనిపిస్తుంది నాకైతే. సో పిఈ చూసినా తక్కువే, 15 ఉంది. ఆర్ఓసి ఆర్ఓఈ కూడా చాలా అగ్రెసివ్ గా ఉన్నాయి, చాలా మంచి గ్రోత్ తో ఉన్నాయి. ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది చాలా మంచిది అనిపిస్తుంది నాకు. ఇది ఇంట్రెన్సిక్ వాల్యూ కన్నా హాఫ్ లో దొరుకుతుంది. సో ఫ్యూచరిస్టిక్ సెక్టర్. ఇంకోటి ఈ కంపెనీకి ముందు ఎల్ఎన్టీ వాళ్ళు కూడా ఆర్డర్ ఇచ్చుకొని ఉన్నారు ఫస్ట్. బొండాడా ఇంజనీరింగ్, ఎల్ఎన్టీ, అద్వైత్, వీళ్ళు కూడా. సో ఎల్ఎన్టీ ఎంత పెద్దదో మీకు తెలిసిందే, రిలయన్స్ ఎంత పెద్దదో తెలిసింది. సో ఇంత పెద్ద పెద్ద కంపెనీస్ ఈ కంపెనీకి ఆర్డర్స్ ఇస్తున్నాయంటే ఇది బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ ఇస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు మార్కెట్ సెంటిమెంట్స్ నెగిటివ్ అవడం వల్ల అదే స్టాక్ ప్రైస్ అంతగా అప్రిషియేట్ అవ్వట్లేదు. కానీ కావాలంటే ఇది ఒక గుడ్ న్యూసే చెప్పాలంటే. సో స్లోలీ మెల్లిమెల్లిగా అక్యుములేట్ చేసుకోవడానికి మన దగ్గర ఈ స్టాక్స్ క్వాంటిటీ పెంచుకోవడానికి మంచి విషయం. ప్రాబ్లం ఏంటంటే ఈ స్టాక్ తో, రీసెంట్లీ లిస్టెడ్ స్టాక్ ఇది, రీసెంట్ గా లిస్ట్ అయింది, ఇంకా డౌన్ ట్రెండ్ లో ఉంది. సో డౌన్ ట్రెండ్ లో రీసెంట్లీ లిస్టెడ్ స్టాక్ డౌన్ ట్రెండ్ లో ఉంటే అది బయింగ్ ఆపర్చునిటీ కానే కాదు. దాని లిస్టెడ్ ప్రైస్ నుంచి పైకి వెళ్ళాలి ఆ స్టాక్, అప్పుడే అది ఫేవరబుల్. సో సో ఈ ఏరియాలో లిస్ట్ అయింది కదా అరౌండ్. సో దాని తాలూకా లిస్టెడ్ నుంచి పైన మూవ్ అయినప్పుడే అది బయింగ్ రేంజ్ లో ఉంటది అనమాట ఆ స్టాక్. కాకపోతే ఇది ఏంటంటే ఇప్పుడు ఇంట్రెన్సిక్ వాల్యూ కన్నా తక్కువ ఉంది, కంటిన్యూ ఆర్డర్స్ వస్తున్నాయి, మొన్న రిజల్ట్ కూడా బాగానే వచ్చింది, ఫ్యూచరిక్ సెక్టర్ లో కూడా ఉంది. సో అన్ని ఫేవరబుల్ ఉన్నాయి. సో వాచ్ లిస్ట్ లో పెట్టుకుని అబ్జర్వ్ చేయండి.